హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మార్గశిర గురువారం చాలా విశేషమైన రోజు. మనం ఎన్ని పూజలు వ్రతాలు చేసినా లక్ష్మీ కటాక్షం కోరుకుంటాము. మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలు, పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం, మొత్తం 5 గురువారాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తాము. ఈ 5 గురువారాలకు కూడా వ్రతకథ ఉంటుంది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వకాలమున ఒక పల్లెటూరులో కన్న తల్లి లేని ఒక అమ్మాయి తన సవితి తల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఈ బాధలు చూసిన ఇరుగు పొరుగు వారు జాలిపడేవారు. ఒకనాడు ఆ గ్రామ దేవాలయ పూజారి ఈ అమ్మాయిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు లక్ష్మీ పూజ చేయుట ప్రారంభించుము, మీకు కష్ట నష్టాలు తొలుగును అని చెప్పగా ఆనాటి నుండి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకొని భక్తి ప్రపత్తులతో చూసుకుంటుండేది. సవితి తల్లి తన బిడ్డలను ఆడించేందుకు పిల్లకు అప్పగించి చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యంగా ఉంచేది. కొన్నాళ్ళ ఆ పిల్లకు యుక్త వయసురాలై పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. తనతో బాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్ళిపోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది. అత్తింట్లో నిత్య కళ్యాణం, పుట్టింట్లో నిత్య దరిద్రం దాపురించాయి. ఆ విషయం తెలుసుకున్న ఆ పిల్ల వెంటనే తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను దులిపించి దాని నిండా వరహాలు పోసి అతనికిచ్చింది. అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రను ఒక చోట చేరవేశాడు. అంతలో ఆ దారిని పోయే వాళ్ళెవరో ఆ కర్రను తీసుకొని పోయారు. తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కొని కనపడక చేసేదీ లేక ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తరువాత అక్కగారు తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితి నడగ్గా అతను ఎప్పటిలాగనే దరిద్రంగానే ఉంది అని చెప్పాడు. ఈసారి ఆమె ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డను కప్పి నాన్నగారికి ఇమ్మని చెప్పింది. దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టున పెట్టి చెరువులోకి దిగాడు ఆ కుర్రవాడు. అంతలోనే దారిని పోయే వాళ్ళెవరో ఆ చెప్పుల జత అపహరింపచేశారు. మరలా వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్కొని లభించనందువలన ఎవ్వరికీ ఏమీ చెప్పుకోలేక ఇంటి దారి పట్టాడు. మరికొన్నాళ్లకు అక్కగారు మళ్ళీ తమ్ముణ్ణి పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలేదని తెలుసుకుని ఒక గుమ్మడికాయను తొలిపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి తల్లికి అందచేయమంది. అతడు ఆ గుమ్మడికాయనొక చెరువు గట్టు మీద ఉంచి తాను చెరువులో దిగాడు. తిరిగి వచ్చేలోప అటుగా వెళుతున్న ఒక బ్రాహ్మణుడు గుమ్మడికాయను చూసి తనతో తీసుకొని వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనపడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా కొన్నాళ్ళు గడిచాక అక్కగారు తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వారిని ఉద్ధరించడం ఎలాగా అని ఆలోచించి భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది. ఒకనాడు ఆమె సవితి తల్లితో, అమ్మ, ఈరోజు లక్ష్మీవారము కావున లక్ష్మీదేవి వ్రతము చేసుకుందాము, నువ్వేమీ తినకుండా ఉండు అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకు చెద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తిన్నది. తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చద్ది తిన్న సంగతి చెప్పింది. అందుకు కూతురు చింతించి, పోనీలే, వచ్చే వారం చేసుకుందాము, ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆ 2వ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంటూ పోస్తూ పోస్తూ ఆ తల్లి గిన్నె చివరలో మిగిలిన నూనెను తలకు రాసుకుంది. కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఆ విషయాన్నే చెప్పింది. సరేలే, 3వ వారం నోచుకుందాము అని చెప్పింది. అప్పుడైనా నిష్టగా ఉండు అని హెచ్చరించింది కూతురు. అలాగేనని అన్నదే కాని ఆ 3వ లక్ష్మీవారం నాడు తల్లి పిల్లలకు తలలు దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది.
కూతురుకు బాధ వేసింది. ఇలా అయితే మీ దరిద్రము తీరనూ తీరదు, మీ బతుకులు మారనూ మారవు అని గట్టిగానే చెప్పింది. అంతేకాదు ఆ 4వ లక్ష్మీవారం నాడు ఉదయాన్నే తల్లినొక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది. ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద చెక్కలపైన కూర్చొని అరటి పండ్లు తిని ఆ తొక్కల్ని చెక్కల సందుల్లో నుంచి గోతిలో వేశారు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కలని అమృతపు ముక్కల్లా తినేసింది. కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న ముక్క చెప్పింది తల్లి. కూతురు చాలా బాధపడింది. నిజం చెబుతున్న కారణంగా తల్లినేమీ అనలేకపోయింది గాని అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొకసారి జన్మించాలని దుఃఖించింది. అయినా ధైర్యం వహించి అమ్మ చివరి లక్ష్మీవారమైన శ్రద్ధ వహించి వ్రతము నోచుకుంటే బాగుపడతారు, లేకుంటే నేనేమీ చెయ్యలేను అని చెప్పేసింది. అంతేకాదు ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకొని ఏ అపచారము జరగకుండా చూసుకొని స్నానము చేయించి వ్రతము చేయించినది. కూతురు పూర్ణ కుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది. కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రము స్వీకరించలేదు. అది చూసిన కుమార్తె ఆ నివేదననెందుకు నిరాకరించావని అడగగా లక్ష్మీదేవి, అమ్మాయి, నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటుండగా నీ సవితి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు, అందుచేతనే ఈవిడి గారి నైవేద్యం తీసుకోవడం లేదు అని చెప్పింది. అప్పుడు కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది. లక్ష్మీ అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు: మొదటి లక్ష్మీవారం వ్రతకథ చదువుకొని అక్షింతలు వేసుకోవాలి. ప్రతి లక్ష్మీవారము శ్రీ మహాలక్ష్మిని పూజించాలి. మొదటి వారము పులగము, 2వ వారం పరమాన్నము, 3వ వారం ముద్ద కుడుములు, 4వ వారం చిత్రాన్నము, 5వ వారము పూర్ణ కుడుములు నివేదించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.